సంచలనంగా మారింది. ఇండి కూటమి పార్టీలన్నీ ఎస్ఐఆర్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీహార్ టు వెస్ట్ బెంగాల్ వరకు అపోజిషన్ పార్టీలన్నీ ఓట్ చోరీ ఎస్ఐఆర్ పై ఎన్డీఏ సర్కార్ను కార్నర్ చేసేస్తున్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్ఐఆర్ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్ఐఆర్ ని స్వాగతించింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎస్ఐఆర్ కి వెల్కమ్ చెప్పేశారు. ఏపీలోనూ ఎస్ఐఆర్ పెట్టాలని ఈసీని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ ఓటర్ జాబితాలో ఉన్న లోపాలను సవరించడానికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడానికి దోహదపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అత్యంత పటిష్టంగా చేపట్టాలని కోరారు. పారదర్శకమైన తప్పులు లేకుండా ఓటర్ లిస్టును సిద్ధం చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జాబితా ప్రక్షాళన అనేది అత్యంత ఆవశ్యకమంటున్నారు. బీహార్ ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ చూసాము. రిజల్ట్ చూసిన తర్వాత నిజంగా వాళ్ళు చెప్పిన వాటికి నిజం లేదు అనేది పూర్తిగా వాస్తవంగా తెలుస్తా ఉంది. 60 లక్షల మంది 50 లక్షల మంది ఓటర్ లిస్టులు లేదు. నిజంగా 50 లక్షల మంది ఓట్లు లేకపోతే 60 లక్షల మంది ఓట్లు లేకపోతే ఎక్కడైనా గొడవ జరగకుండా ఉంటుందా? ఇప్పుడు నేను చూస్తా ఉన్నా మా కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ జరుగుతుంది. 4-5 ఓట్లు కనిపించకపోతే పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉంటారు. అలాంటి 40-50-60 లక్షల మంది ఓటర్లు మిస్ అయితే కాబట్టి వాళ్ళు చెప్పేదానికి అర్థం లేదనేది పూర్తిగా తెలుస్తోంది. అయితే మా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేయండి, తీసుకురండి తొందరగా. అన్ని పార్టీలు కూర్చోబెట్టి అందరు బిఎల్ఓ కూర్చోబెట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ చేయమని కోరుతాం. ఇక దీనితో తెలుగుదేశం పార్టీ స్టాండ్ తెలిసిపోయింది. ఇక మిగిలింది ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది. వైసీపీ అపోజ్ చేస్తుందా, ఎన్డీఏ సర్కార్కే మద్దతిస్తుందా అంటే ఎస్ అంటున్నారు ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎస్ఐఆర్ పై విపక్షాలతో కలిసి పోరాటంలో పాల్గొనేది లేదన్న మిథున్ రెడ్డి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను ఏరివేయాలని పిలుపునిస్తున్నారు. We are not going to be part with the opposition because we are demanding that there are a lot of votes in the Andhra Pradesh and Telangana, common votes. We want that all that to be done away with. SIR, we are not going to be part with the opposition because we are demanding that there are a lot of votes in the Andhra Pradesh and Telangana, common votes. We want that all that to be done away with. రాజకీయం రచ్చరచ్చగా నడుస్తోంది. ఎస్ఐఆర్ కు దేశంలోని విపక్షాలు నో చెప్పేస్తున్నాయి. రాహుల్ ఓటర్ల గల్లంతు చోరీ అని పెద్ద ఆరోపణలే చేశారు. బీజేపీకి అనుకూలమైన లిస్ట్ నే రూపొందిస్తున్నారని విపక్షాల ఆరోపణ. రాహుల్, ఈసీ, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్లో దీదీ కూడా ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తున్నారు. మమతా అయితే ఇది సైలెంట్ రిగ్గింగ్ కోసమే అని పెద్ద అలిగేషనే చేసేశారు. ఇండి కూటమి, వామపక్షాలు, దేశంలోని ఎన్డీఏ ఇతర పార్టీలన్నీ ఎస్ఐఆర్ కు నో అంటే నో అంటున్నాయి. విపక్షాల నిరసనలు, ఆగ్రహాలు కంటిన్యూ అవుతుండగానే దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2వ దశ ఎస్ఐఆర్ నడుస్తోంది. ఏపీలో కూడా త్వరలోనే ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుండగా థర్డ్ ఫేజ్ లో ఏపీ ఉండొచ్చని అంటున్నారు. ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2025కు సంసిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశించడం చర్చకు దారితీస్తోంది. ఎస్ఐఆర్ ను దేశంలోని విపక్షాలన్నీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో 2 ప్రధాన పార్టీలు ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నాయి? 2 పార్టీలు గమనించిన అంశాలేంటి? తెలంగాణ, ఏపీలో 2 చోట్ల ఓట్లు ఉన్నవారిని కట్టడి చేయాలని అనుకుంటున్నారా? ఏపీలో ఎస్ఐఆర్ మొదలైతే ఎవరి లెక్కలు మారతాయి? ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు ఐ న్యూస్ క్వశ్చన్ అవర్ లో ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, అదేవిధంగా జగడం సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ముందుగా మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. సత్యనారాయణ గారు నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ఎస్ఐఆర్ ను విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో స్వపక్షం, విపక్షం ఇద్దరు కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే మొత్తంగా 2 పార్టీలు కూడా ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నాయి. అంటే ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నా ఎన్డీఏకు పూర్తి మద్దతు ఇస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇద్దరు కూడా. సో ఆ విధంగానే ఎస్ఐఆర్ ను స్వాగతిస్తున్నారా, లేదంటే నిజమైన ఓటర్ లిస్ట్ బయటకు రావాలనే ఉద్దేశమా? ఏం చెప్తారు మోహన్ రెడ్డి గారు? వంశీ గారు, మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అండి.
ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది సక్రమంగా చేపట్టితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చిత్తూరు జిల్లా కుప్పంకి సంబంధించి తమిళనాడుకి సంబంధించినటువంటి ఓటర్స్ దాదాపు 30,000 మంది ఆ ఓటర్స్ ఉన్నారు ఆ నియోజకవర్గంలో. అది గతంలోనే చెప్పడం జరిగింది, చూపించడం కూడా జరిగింది దాదాపు ఎక్కువగా. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఓటర్ లిస్ట్ లో పేర్లు చెక్కించుకున్నారు. ఎలక్షన్ అప్పుడు కొన్ని వందల బస్సుల్లో వచ్చి ఇక్కడ ఓటు పాల్గొని పోయినారన్న సందర్భం మనం అందరం చూసినాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి రాజకీయ అనుభవం ముందు నుండి ఉన్నారు కాబట్టి, కొంత పాత లీడర్లు కాబట్టి, కొంత అనుభవం ఉన్నటువంటి లీడర్లు కాబట్టి ఇక్కడ ఒక ఓటు అక్కడ ఒక ఓటు అట్లా ఓటర్ లిస్ట్ లో మా నియోజకవర్గం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మా నియోజకవర్గంలో పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కళ్యాణదుర్గంలో ఓట్లు ఎక్కించుకొని వీళ్ళు డామినేషన్ చేసి గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నీట్ గా జరిగితే ఎస్ఐఆర్ కరెక్ట్ గా మేము గెలిచే అవకాశం మాకుంటుంది. వీళ్ళు నిష్పక్షపాతంగా చేయవలసిన బాధ్యత ఉంది. అదే విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు కలకత్తా ప్రాంతం అంటే ఒకవేళ వాళ్ళకి బంగ్లాదేశ్ ఇంకోరు వేరే దేశస్తులు వచ్చి అక్కడ ఓటర్ లిస్ట్ పేర్లు ఎక్కించుకొని ఆంధ్రప్రదేశ్ జనాభా కాదు, బయట నుంచి వచ్చిన జనాభాతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటారా? చంద్రబాబు నాయుడు గెలుపు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే సాధ్యమైందా? ఇప్పుడు వాళ్ళు మొత్తం గెలిచింది 20 లక్షల మెజార్టీతో. 20 లక్షల మెజార్టీ అంటే దాదాపు తెలంగాణలోనే సుమారుగా తీసుకొచ్చి ఇక్కడ ఓటు బస్సుల్లో వచ్చి తీసుకొచ్చేసినారు. ఇక్కడ కర్ణాటకలో ఉండే వాళ్ళని తీసుకొచ్చేసినారు. అనేక మందిని తీసుకొచ్చి వీళ్ళు డబ్బులు పెట్టి ముందుగానే ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఇక్కడ రప్పించిన తర్వాత ఎన్నికలు ఫోల్ చేసే కార్యక్రమం ఇలా కార్యకర్తలు లీడర్లు మూడు పార్టీలు కాబట్టి కూటమితో పాటు ఎన్నికల కమిషన్ పూర్తి సపోర్ట్ ఉంది కాబట్టి ఏ అవసరం ఉన్నా ఏ అవకాశం ఉన్నా ఇమ్మీడియట్లీ వాళ్ళకు స్పందించి వాళ్ళకు ఉపయోగపడుతూ వచ్చినారు. మాకు సంబంధించి ఏ ఒక్క గతంలో మీరు భారీ మెజార్టీతో గెలిచినప్పుడు కూడా పోలింగ్ అర్ధరాత్రి వరకు సాగింది. అప్పుడు కూడా బస్సుల్లో జనాలు తరలొచ్చిన పరిస్థితి. మరి అప్పుడు ఏం జరిగిందంటారు? ఇప్పుడు గతంలో జరిగినప్పుడు పోలింగ్ అర్ధరాత్రి వరకే జరిగింది. ఇది మరుసటి రోజు సాయంత్రం వరకు జరిగింది. మీకు అది గుర్తుందో లేదో? అర్ధరాత్రి వరకు క్యూలో ఉండే వాళ్ళు జరిగితే మామూలుగా 6 గంటల క్యూలో ఉండే వాళ్ళని అలౌ చేస్తారు. 6 గంటల క్యూలో ఉండే వాళ్ళు ఎంతసేపు ఉంటారు? మహా అంటే 1-2 గంటలు ఉంటారు. వీళ్ళు తెల్లవారుజులు ఉన్నారంటే ఏంటర్థం? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బయట నుండి తెప్పించుకోవడానికి అవకాశం ఏర్పడింది. తెచ్చిన ప్రతి ఒక్కరిని అలౌ చేయడానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకునింది కాబట్టి వీళ్ళు ఆ స్థాయికి తీసుకొచ్చి ఈ విధంగా రావడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు చేసుకున్నారు కాబట్టి వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది. మాకు 2019లో మాకు ఎన్నికల కమిషన్ స్పెషల్ గా మాకు సపోర్ట్ చేయదు కదా. మేమే బీజేపీతో అలయన్స్ లేము కదా. వీళ్ళు లేరు, మేము లేము, ఎవరు లేము, నిష్పక్షపాతంగా తెలుగుదేశం ఏమో పైకి కనిపించేలాగా బీజేపీతో అంటగాగుతోంది, వైసీపీ మాత్రం వెనక నుంచి మద్దతు ఇస్తుంది అనేది అన్ని రాజకీయ పార్టీలు, అందరు ఆ రాజకీయ విశ్లేషకులు, సమాజంలోని మేధావులు కూడా చెబుతున్న మాట. 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో. ఏమంటారు? కాదా? ఇప్పుడు ఒక పూట మా ఇంటికి వచ్చి మీరు తినిపోతే ఎట్లుంటుంది, మా ఇంట్లోనే చేసుకుని రోజు తింటా ఉంటే ఎట్లుంటుంది? కాబట్టి వీళ్ళు ఆ పార్టీలో ఆ ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వామ్యమైనారు. వీళ్ళు మంత్రి పదవులు తీసుకున్నారు. వీళ్ళ పార్టీలో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినారు. ఇద్దరు కలిసి పోటీ చేసినారు, ఇద్దరు కలిసి ప్రచారం చేసినారు. దానికి వాళ్ళకు ఎంత తేడా ఉంటుంది? మేము వ్యక్తిగతంగా బీజేపీ వాళ్ళ సపోర్ట్ కానీ, బీజేపీ వాళ్ళ సహకారం కానీ, బీజేపీ వాళ్ళ వాయిస్ కానీ మా పార్టీ తరఫున లేకుండా ఎక్కడో ఉన్న పరిమళత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఇచ్చారు కదా. మరి ఎన్నికల కన్నా ముందు 2018 కన్నా ముందు లేదు కదా. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత దానికి మాకు సంబంధమే లేదు కదా. పర్వాణి గారు రాజ్యసభ తీసుకుంటే మాకు వచ్చి ఇక్కడ ప్రచారం చేసింది కూడా లేదు, మేము చేయించుకునేది లేదు కదా. ఆల్రెడీ వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా. కాబట్టి దానికి మాకు సంబంధమే ఉండదు కదా. కాబట్టి ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరుతుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా పార్టీతో కలిసి పోటీ చేసి గెలిచినారు కాబట్టి ఎన్నికల ప్రచారానికి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారితో పాటు అమిత్ షా గారిని రాష్ట్రంలోకి పెద్ద కేంద్ర మంత్రులు పిలిపించుకొని ప్రచారం చేశారు కాబట్టి మాకు లేదు కదా. రైట్, అన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. సత్యనారాయణ గారు, మొత్తంగా చూస్తున్నాం బయట నుంచి తీసుకొచ్చిన ఓటర్లతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచారంటే తమిళనాడు నుంచి వచ్చిన ఓటర్లతోనే గెలిచారు. ఎస్ఐఆర్ గాని అమలు చేస్తే, అది కూడా మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా పకడ్బందీగా అమలు చేస్తే చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా గెలవలేని పరిస్థితి అంటున్నారు. ఎలా చూస్తున్నారు మోహన్ రెడ్డి గారి కమెంట్స్ ని? ఏం చెప్తారు? మోహన్ రెడ్డి గారు కామెంట్స్ అన్ని కూడా ఈ రోజు ఐ న్యూస్ ప్రేక్షకులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క గెలుపు ఏ విధంగా నల్లేరు మీద
సత్యనారాయణ గారు ఫ్రీజ్ అయినట్టుంది, ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ చేయండి. యా, సో సమ్ టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్టుంది. మోహన్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ఎస్ఐఆర్ అమలు చేయాలని చెప్పి మీ పార్టీ తరఫున మితిన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అటు ఉండగా యా 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 కంటిన్యూ చేయండి సత్యనారాయణ గారు. కుప్పంలో వైసీపీ ఏ విధమైనటువంటి స్థానిక ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఎంత మల్లగుల్లాలు పడి తెలుగుదేశం పార్టీని అక్కడ పెద్ద ఎత్తున భూస్థాపన చేయాలని చెప్పేసి భూస్థాపన చేస్తామని చెప్పేసి నాయకుడితో సుద్ధా జగన్మోహన్ రెడ్డి గారితో సుద్ధా ప్రగల్భాలు పలికినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. కానీ తెలుగుదేశం పార్టీ గాని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గాని అక్కడ కుప్పంలో ఉన్నటువంటి ప్రజలు గాని దాన్ని ఎక్కడ కూడా స్పందించలేదు. స్పందించకుండా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీతో అక్కడ గెలిపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కుప్పం తన సొంత నియోజకవర్గంలో తన భావించుకుంటూ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి కుప్పం నియోజకవర్గం కూడా అండదండలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ వచ్చాం. కానీ ఈ వైసీపీ నేత చెప్పి కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడా కుప్పం మీద ఏదో బురద జల్లాలని, లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారని, లేకపోతే ఈ ఓటర్ జాబితాలో పక్క రాష్ట్రాలే ఉన్నాయి. ఈసీ మనం చూస్తున్నాం కదండి, ఈసీకి తెలియదా అండి ఓటర్ల జాబితా? ఈ రోజు అదే కదా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ ఎందుకు మళ్ళీ పొడిగించారు? ఫిబ్రవరిలో అయిపోవాలి. అయినప్పటికీ కూడా పొడిగించారు కదా, పొడిగించి అవకాశం ఇచ్చారు కదా. అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళ రాజకీయాల నుండి ఈ మొత్తం 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ జగన్మోహన్ రెడ్డితో సుద్ధా కుప్ప వీళ్ళు అక్కడ కంప్లైంట్ చేయమని, ఓటర్ల జాబితా తీయమనండి, బయటపడతాయి కదా. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ గా చేసుకుని కుప్పం గురించి మాట్లాడుతున్నటువంటి ఈ పెద్ద మనుషులు మరి ఎస్ఐఆర్ ఇప్పుడు స్పెషల్ రివ్యూ ఇంటెలిజెన్స్ రివ్యూని మనం స్టార్ట్ చేసాం, వారం రోజులు పెంచుకున్న క్రమంలో మచ్చ వైసీపీ కేటర్తో కుప్పం వెళ్ళమనండి. దమ్ముంటే వీళ్ళకి ఏమైనా దమ్ముంటే. కానీ ఏమి చేయలేదు సార్. ఏ ఓటర్ల జాబితా అక్కడ ఏ ఎంత పకడ్బందీగా ఉందో. యా రైట్, మరలా కనెక్ట్ అవుతాను. మోహన్ రెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో చాలా మంది యువత కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరూ కూడా హైదరాబాద్ లో ఎక్కువ మంది ఉన్న పరిస్థితి. సో మీ పార్టీ రాజకీయ నాయకులు కావచ్చు, నేను మళ్ళీ టైం ఇస్తానండి మీకు. సత్యనారాయణ గారు మళ్ళీ టైం ఇస్తాను. మీ పార్టీ నాయకులు కావచ్చు, చెప్పండి, టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా హైదరాబాద్ లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇక్కడి నుంచే మీ వ్యాపార కార్యకలాపాలు గానీ, ఉద్యోగాలు గానీ, పరిశ్రమలు గానీ నిర్వహిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఓట్లుంటున్నాయి, అక్కడ ఓట్లుంటున్నాయి. సో మొత్తంగా ఈ ఎస్ఐఆర్ రావడంతో ఒకే దగ్గర ఓటు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ముందు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ విధంగా అడుగులేస్తారని మనం ఆశించవచ్చు అంటారా? ఖచ్చితంగా వెయ్యాలా, వేస్తేనే కదా దానికి అర్థం ఉంటుంది. నేను మీకు ఇస్తాను సత్యనారాయణ గారు టైం ఇస్తాను మీకు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నట్టు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఈజీగా గెలుస్తున్నాడు, మేము వాళ్ళందరూ రమ్మని చెప్పండి, మేము వైసీపీ వాళ్ళంతా ఆడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సహా వచ్చి కంప్లైంట్ చేయండి అని ఆడికి వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదబ్బా. జరగాల్సింది నిష్పక్షపాతంగా ఓటర్ లిస్ట్ తయారైతే ఆటోమేటిక్ గా ఓడిపోతారు. నీకు చూడడానికి మన పక్కన చంద్రగిరిలో ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి ఓడిపోయిన తర్వాత చంద్రగిరి వదిలిపెట్టి అక్కడ పోయినారంటే అక్కడ తమిళనాడు ఆ బార్డర్ ఉంది కాబట్టి ఆ తమిళనాడు ఓటర్లు మనం దీనిలో చేర్చుకుంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు కుప్పాన్ని ఒక కంచుకోటగా చేసుకున్నారు, తమిళనాడు ఓట్లు వచ్చాయని అనుకోవచ్చు. మరి మొన్న నారా లోకేష్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ గెలవని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఒకసారి ఓటమిని చవిచూసి బంపర్ మెజార్టీతో గెలిచిన పరిస్థితి. మరి దీనికి ఏం చెప్తారు? అక్కడ కూడా ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లని తీసుకొని వచ్చారని చెప్తారా? ఒక్కసారి ఓటర్ లిస్ట్ ఎలక్షన్ రోజు ఎంత ఫోల్ అయింది, కౌంటింగ్ రోజు ఎంత ఓటర్ లిస్ట్ ఉంది అనేది ఒకసారి చూడమని తెలుస్తుంది. అంటే నారా లోకేష్ గెలుపు కూడా అవాస్తవమైన రాష్ట్రంలో వీళ్ళు గెలిచిన పద్ధతి అంతే కదా, లేకపోతే వీళ్ళు గెలిచేదానికి ఎక్కడ అవకాశం ఉంది? వీళ్ళకు గెలుస్తారనే నమ్మకం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అన్ని కూటమి కలిసిన తర్వాత వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామనే దానికి ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెట్టుకుని వీళ్ళకి కావాల్సినటువంటి మీడియా ఛానళ్ళు మొత్తం అంతా కలిసి ఒక్క ముమ్మడిగా వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించినట్టు ఎన్నికల కమిషన్ ప్రవర్తించింది కాబట్టి ఆ విధంగా వీళ్ళు గెలవడానికి అవకాశం ఏర్పడింది. కానీ లేకపోతే వీళ్ళు అనుకున్నట్టు గెలవడానికి జనంలో ఎక్కడ వీళ్ళు
భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది కేవలం ఎలక్షన్ కమిషన్ వీళ్ళు చెప్పినట్టు వినే దానికోసమే పొత్తు పెట్టుకున్నారా? వంశీ గారు ఇక్కడ చేసుకొని మీరైనా నేనైనా ఇక్కడ చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎంత ఓటు శాతం ఉందో మనం తెలుసు కదా, మీకు తెలుసు, నాకు తెలుసు. ఓటు శాతం లేదు కాబట్టి స్వయం ప్రతిపత్తి గల సంస్థలను వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారా? నా స్ట్రైట్ క్వశ్చన్ ఏం చెప్తారు? ఇప్పుడు మన కళ్ళ ముందరనే అమిత్ షా గారి ఎన్నికల కమిషన్, జాతీయ ఎన్నికల కమిషన్ కాలం ముక్కి తెంగి ఎందుకంటే అంతకన్నా దిగజారి ఏముంటుంది? వీళ్ళు ఎక్కడైనా మెయింటైన్ చేస్తున్నారు, ఏడ మెయింటైన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది దేశం యావత్తు కోడి చూస్తుంది కదా, అందుకే కదా చించుకుంటుంది గొంతులు. మరి వైఎస్ఆర్సీపీ మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ పై అదే విధంగా ఓట్ చోరీపై పెద్ద ఎత్తున గళమెత్తుతూ ఉన్నారు. మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మీ పార్టీ నుంచి ఎవరు కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? రాహుల్ గాంధీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది కదా. పార్టీ సిద్ధాంతాల పక్కన పెడితే ఒక వ్యవస్థ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఒక వ్యవస్థపై పోరాడాల్సిన అవసరం ఉందిగా, ఎందుకని పోరాటం చేయలేకపోతున్నారు? మరి రాహుల్ గాంధీ గారి కన్నా ముందు మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ లో మేము మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మొదలుపెట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారిని మేమే అనుకున్నాం. ఈయన జాతీయ లెవెల్లో నా రాజకీయాలు నడిపేవాడు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఇంత బాగా తెలిసిన కూడా ఈయన ఆంధ్రప్రదేశ్ గురించి కనీసం స్పందించలేదు. చంద్రబాబు నాయుడు గారికి అనుకున్నటువంటి అవగాహన వల్ల స్పందించలేదని మేము అనుకున్నాం. ఆ తర్వాత ఆయనకు తెలిసింది ఒక్కోటే గుజరాత్, రాజస్థాన్ ఏ ఎన్నికల్లో ఎక్కడ ఈపు వాసిందో ఆ ఈపు వాసినప్పుడు చూసుకుంటే ఎన్నిక ఎవరే మాకేదో తేడా వచ్చిందిరా, ఈ తేడానే ఇప్పుడు రాష్ట్రం దేశం అంతా జరిగిందనే ఆలోచనలో భాగంగా ఆయన బయటకు వచ్చినాడు. అంతకుముందు ఆయన రాలేదు కదా, అంతకుముందు మేము ఆయన కన్నా ముందు మేము వచ్చినాం, ఆయన కన్నా ముందు సపోర్ట్ ఇవ్వచ్చు కదా రాహుల్ గాంధీకి. ఇప్పుడు ఆయన ఆలోచన అయింది, మా ఆలోచన మాది, మేము పెట్టేది ఇద్దరి అంశం ఒకటే అయినప్పుడు మీరు ఎందుకు రాహుల్ గాంధీతో పోరాటం చేయట్లేదు? అంటే షర్మిల ఇక్కడ పార్టీ అధ్యక్షురాలుగా ఉండటం వల్ల మీరు మద్దతు తెలపలేకపోతున్నారా? ఇప్పుడు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అనిపించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు కలిసి మాట్లాడుకొని జరుగుతుంది కాబట్టే కదా మేము కూడా పట్టించుకోకుండా ఉండేది. వీళ్ళు ఆ విధమైనటువంటి అభిప్రాయం లేకపోతే ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా కూటమిలో పాలు పంచుకుందంటారు ఆంధ్రప్రదేశ్ లో. అవునబ్బా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినప్పుడు జ్ఞానేశ్వర్ అని తెలుగుదేశం ఒక్క నిమిషం జ్ఞానేశ్వర్ అనే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పోయి వెళ్ళి, అయ్యా మనకు ఓటు శాతం ఉంది అక్కడ పోటీ చేస్తామంటే నువ్వు పొద్దు నీ పార్టీతో అతని పార్టీ అధ్యక్షుడి నుండి తొలగించేసి అక్కడ పొత్తు పెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు పోయి పొత్తు పెట్టుకుని పోతారు. అదేంటది మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు పెట్టుకుంటారు. అదేందో అక్కడ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు కదా, పోయి ఆడ బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ పెట్టుకోలేదంటే అక్కడ ఆయన గెలవాలి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఆయన గెలిచాలి, ఇక్కడ ఆయనకు చూసి ఉన్నట్టు పోవాలి. కాబట్టి అది జరిగింది. ఆ జరగకపోతే మరి మాకు ఇంతమంది ఓటు శాతం ఉంది, మా తెలంగాణలో మాకు పెద్ద ర్యాలీ జరిగింది, ధర్నా జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణ మాకు కదిలి వచ్చిందని చెప్పుకున్నారు కదా. మరి తెలంగాణ కదిలి వచ్చినప్పుడు తెలంగాణ అంత పట్టున్నప్పుడు మీరు ఇక్కడ పొత్తు పెట్టుకున్నప్పుడు మీ జాతీయ పార్టీ అక్కడ ప్రాంతీయ పార్టీతో, అక్కడ జాతీయ పార్టీతో మీ ప్రాంతీయ పార్టీ పెట్టుకోలేకపోయిందా? అక్కడ ఎందుకు పెట్టుకోకుండా మీరు సత్యనారాయణ గారి దగ్గర ఆన్సర్ తీసుకుందాం. మీ క్వశ్చన్ సత్యనారాయణ గారి దగ్గర అక్కడ ఆయన పోటీ చేసి ఆయనకు డిపాజిట్ రాకుండా పవన్ కళ్యాణ్ గారు రైట్ ఆన్సర్ తీసుకుందాం. సత్యనారాయణ గారు ఏంటి మొత్తంగా కాంగ్రెస్ పార్టీని కూడా కలిపేసుకున్నారు మీ దాంట్లో. ఓట్ చోరీ అంశంలో అందరికన్నా ముందు లేవనెత్తింది జగన్మోహన్ రెడ్డి అనంట. ఆ అంశాన్ని లేవనెత్తి ముందు తీసుకెళ్లారు. మొత్తంగా ఓట్ చోరీ అదేవిధంగా ఈ ఏదైతే ఎస్ఐఆర్ ఉందో అమలు చేస్తే తెలుగుదేశం పార్టీ అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు, మొత్తంగా మీరు గెలిచింది ఆ దొంగ ఓట్లతోనే మీరు గెలుస్తున్నారని చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ని? మోహన్ రెడ్డి గారి యొక్క కామెంట్స్ ని మేమేం పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు సార్. ఎందుకు పట్టించుకోదలుచుకోలేదంటే ఈయన తెలంగాణ గురించి చెప్పుకొచ్చాడు కదా ఇప్పుడైనా. అవును, నిన్నే కదా రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వివాహ వేదికల్లో కలిసి పరస్పర నమస్కారాలు పెట్టుకున్నారు. దాన్ని కూడా రద్దించేద్దామా? పక్కన కూర్చొని అంటే మొన్న కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి రాజకీయాల్లో కొన్ని పరస్పర సంబంధాలు ఉంటాయి, అట్లా మనం ఏమి కాదనలేవు. కానీ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ జాబితా మీద అంత ఫైట్ చేస్తున్నారు. అవును, మేము బీజేపీతో ఉన్నాం, మేము మాట్లాడకపోవచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళ నాయకుడు ఎందుకని
రాహుల్ గాంధీ గారికి ఒత్తాసు పలికి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయకుండా ఎందుకు దూరంగా ఉంటున్నాడో బీజేపీ నిర్ణయానికి ఈయన కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ రోజు అందరూ కూడా చూస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్న మాటే డైరెక్ట్ గా కూడా కనిపిస్తోంది కదా. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు పలుకుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో. మరి ఈడీ ఎన్ని రోజులైంది సార్ వాళ్ళని కేకేసి? చెప్పండి ఈడీ ఎన్ని రోజులైంది వాళ్ళని కేకేసి అంటున్నాం. ఇండైరెక్ట్ గా కాల్ మీద ఎవరు పడ్డారు? మేమైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు భవిష్యత్తుకి కానీ విడిపోయినటువంటి తెలుగు ప్రజల భవిష్యత్తుకి కానీ మేము ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం పరిపాలన జరుగుతూ ఉంది. అదే విధంగా మేము కూటమిలో కొనసాగుతూ ఉన్నాం. కానీ వీళ్ళకేంటి, వీళ్ళు ఎందుకు దెబ్బలాడలేకపోతున్నారు, ఎందుకు ప్రతిపక్ష హోదాలో వీళ్ళు గలం విప్పలేకపోతున్నారు? తెర వెనక కాళ్ళు పట్టుకున్నది వీళ్ళే సార్, వీళ్ళ నాయకుడు. ఇది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మరి వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవట్లేదు అంటున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీతో కలవటానికి ఇష్టపడట్లేదా, లేదంటే జగనే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదని భావించాలంటారా? ఎలా చూడాలంటారా అంశాన్ని? నేను అందుకే ఇండైరెక్ట్ గా కూడా అందుకే ఇందాక అన్నాను సార్, ఈడీ ఎన్ని రోజులైతే నాకు పిలిచాను. ఇంతకంటే డైరెక్ట్ గా సమాధానం ఏముంటుంది సార్ చెప్పండి? అంతకంటే డైరెక్ట్ గా సమాధానం ఏముంటుంది చెప్పండి అంటున్నాను. వీళ్ళకి మీద ఉన్నటువంటి కేసులు ఎన్ని, ఇప్పటి వరకు ఎందుకు రివ్యూస్ చేయట్లేదు, ఎందుకు పిలవట్లేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు. ఏం ప్రజలు నిద్రపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ తీర్పు పరిపాలన అంతా కూడా చూస్తా ఉన్నారు. రైట్, మోహన్ రెడ్డి గారి దగ్గర ఆన్సర్ తీసుకుందాం మరి మీ క్వశ్చన్స్ కి. ఏంటండి మొత్తంగా ఈడీ మీ వైపు చూడట్లేదు, అందుకే మీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అటు రాజ్యసభలో కానివ్వండి, ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి బిల్లులు ఆమోదం పొందాలంటే అప్పుడు చేయెత్తుతున్నారు అని చెప్పి వినిపిస్తున్న టాక్ ఏంటి, ఆ లాలూచి ఏంటి, ఏం చెప్తారు? మా సత్యనారాయణ గారికి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇది బాగా తెలుసు. ఒక్క నిమిషం నా ఆన్సర్ నేనాక మళ్ళీ మాట్లాడతాను. సత్యనారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఈడీతో ఎట్లా మెయింటైన్ చేయాలా. మన ఓటుకు నోటు కేసులో తెలంగాణలో దొరికిన తర్వాత పారిపోయి వచ్చి ఇక్కడ వచ్చి పరిగెత్తి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో చేరుకొని ఆ కేసును ఎట్లా తిరిగి బయటపడాలనే ఉద్దేశంలో భాగంగా 2014 నుండి 19 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకపోయినా, కేంద్రం ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం జరగకపోయినా వాళ్ళకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రత్యేక పోరాడారు కదా, చంద్రబాబు పోరాడారు కదా, కూటమిలోంచి బయటకు వచ్చి పోరాడారు కదా అప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. అప్పుడు ఎందుకు పోరాడారంటే బీజేపీకి ఏమైనా వ్యతిరేకత ఉందేమో రాష్ట్ర దేశంలో, ఆ బీజేపీ వ్యతిరేకత మన మీద పడితే మనం ఏమైనా ఓడిపోతామేమో, కాంగ్రెస్ తో కలిసిపోతే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎలక్షన్ పోయినారు. ఆ కాంగ్రెస్ అక్కడ ఎత్తిపోతానే మళ్ళీ మనం ఏదో తప్పు చేసినాం కదా, మనం తప్పు సరిదిద్దుకోవాలా, ఎటు తిరిగి బీజేపీ వాళ్ళ దగ్గరికి పోతే బాగుంటుందని ట్రై చేసినారు. బీజేపీ వాళ్ళు 19లో రాని కూడా బయట పెట్టారు కాబట్టి మళ్ళీ 24 వచ్చేలకు బీజేపీ వాళ్ళు కింద మీద పడి వాళ్ళని పొత్తు పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీకి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఓట్ షేరే లేదు. మరి అటువంటి భారతీయ జనతా పార్టీతో అంటగాగాల్సిన అవసరం అటు వైఎస్ఆర్సీపీకి కానీ ఇటు టీడీపీకి కానీ ఎందుకు? అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కవుతుంది? ఇప్పుడు రెండు పార్టీలు కాదు, మేము రాష్ట్ర ప్రయోజనాలకని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి ఎదురుగానే విశాఖపట్నంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భం ఉంది. వాళ్ళకు మాకు ఏ పొత్తు లేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు పొత్తు 14 ఉంటుంది, 19 ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడుతున్నాం సార్ అని ఒక్కసారి చెప్పమనండి. నరేంద్ర మోడీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాక్లెట్ ఇచ్చే పవన్ కళ్యాణ్ అంటాడు, మట్టి చెముడు నీళ్లు ఒక మట్టి ఇచ్చే చంద్రబాబు నాయుడు ఇదే మహాభాగ్యం అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. వీళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి కోరుకుంటున్నారంటే ఎట్లా? అదేదో అమరావతి పెట్టాలనుకున్నారు, అమరావతిలో దాదాపు 20,000 ఎకరాల భూములు కొట్టేసినారు. ఆ భూములు కాపాడుకోవడానికి అక్కడి నుండి కేసులు పడకుండా ఉండడానికి, కేసులు పడకుండా అంటే కేంద్రంలో అధికారం ఉంటుంది కాబట్టి ఆ కేంద్రంలో అధికారం ఉన్న పార్టీతో మనం పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మనకు ఫైనల్ గా ఎస్ఐఆర్ తో ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఎస్ఐఆర్ నిష్పక్షపాతంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ లో 3 పూలు 6 కేళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి 100% గ్యారెంటీ ఉంటుంది. వీళ్ళు ఇదే
దీని ఏదైనా మళ్ళా అప్పుడు మన ఎన్నికల టైంలో ఏమేమైనా చేసి గోల్మాల్ చేసుకుని మళ్ళీ 3 పార్టీల్లో 4 పార్టీల్లో కలుపుకొని మళ్ళీ లోపాయికారిగా కాంగ్రెస్ మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు కదా డైరెక్ట్ సత్యనారాయణ గారు వాయిస్ తీసుకుందాం, మనకు టైం అయిపోతుంది. సత్యనారాయణ గారు, ఫైనల్ గా ఎస్ఐఆర్ అమలు చేయాలని 2 పార్టీలు చెప్తున్న పరిస్థితి, ఎస్ఐఆర్ అమలుతో ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, రాజకీయ ముఖ చిత్రం మారే పరిస్థితులు కనిపిస్తున్నాయంటుంది వైసీపీ, ఏం చెప్తారు సత్యనారాయణ గారు? సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది మొత్తంగా. ఎస్ఐఆర్ అమలు చేయడం వల్ల మన రాజకీయాలు ప్రభావితం అవుతాయి సార్. ఎందుకంటే ఉదాహరణకు బిఎస్ఎఫ్ బార్డర్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఎంతో మంది ఓటర్లు ఈ రోజు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు? సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ అమలు చేయాలని 2 ప్రధాన పార్టీలు కూడా పట్టుపడుతున్న పరిస్థితి. సో ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఓటర్లు ఉన్నారు. సో ఒకే దగ్గర ఓటు ఉండాలి అని చెప్పి 2 పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. సో దీంతో ఏ రాజకీయ పార్టీ ముఖ చిత్రం మారబోతుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ఎఫెక్టివ్ ఎలా ఉంటుంది అనేది ఎస్ఐఆర్ అమలైతే కానీ చెప్పలేం. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. చర్చలో పాల్గొన్న మోహన్ రెడ్డి గారికి, సత్యనారాయణ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్టే ట్యూన్.